అందరికీ నమస్సుమాంజలి. వెల్కమ్. దీపావళి శుభాకాంక్షలు. ఏంటి మార్చ్ 6 మృత్యుంజయ్ రిలీజ్ కాబట్టి సరదాగా వచ్చిన సినిమా గురించి డిస్కషన్ పెడదాం అనుకోండి. థ్రిల్లర్, అందులో థ్రిల్లర్ కాబట్టి ముగ్గురు థ్రిల్లర్ డైరెక్టర్స్ కాబట్టి నాతో రెండు సినిమాలు చేశారు కాబట్టి ఆయన రెండున్నర. సో రెండోది 2.5 షార్ట్ ఫిల్మ్, బేవర్స్ రెండు త్వరలో అదేలే. ఇప్పుడు ఏ సినిమాలో ఉన్నారనుకుంటారు మేము? సో వాళ్ళండి ఇంకా థ్రిల్లర్ కి పెట్టింది పేరు వివేకాంధ్రే. పేరేం కాదు, నేను అంత పెద్ద థ్రిల్లర్ పెట్టేసి ఆ పేరు తీసాడు. హసిత్గా పెట్టిన పేరు మీరెవరు, కాకపోతే ఆ యాంగిల్ కాకుండా ఇంకో కొత్త యాంగిల్ అన్ని కొత్త కొత్త పూస్తాను. థ్రిల్లర్ గురించి తీద్దాం అండ్ ఇప్పుడే తీసేస్తే అందరికి అర్థం అని వీళ్ళు ఒక థ్రిల్ ఉంది అనుకుంటారని కొద్ది రోజులు పోయి తీద్దామని అనుకుంటున్నారు. బట్ థ్రిల్లర్ సినిమా అంటే సినిమా మీద నాకు ఇంట్రెస్ట్ పుట్టింది యాక్చువల్లీ మీతో ట్రావెల్ చేసే కానీ. ఎందుకంటే నాకు ఫస్ట్ షూటింగ్ మొత్తం ఎక్స్పీరియన్స్ ఉంది. నువ్వు బ్రోచే విష్ణుకి చెప్పినప్పుడు విష్ణు ఫస్ట్ ఏమన్నాడు తెలుసా నాతో? బ్రోచే చెప్పంగానే ఏమన్నా మనోడు వచ్చాడు ఏదో లవ్ స్టోరీ చెప్తాడు అనుకుంటే ఏంటంటే మనోడు థ్రిల్లర్ చెప్పాడు. నాకు అర్థం కావండి థ్రిల్లర్లు. యాక్చువల్లీ మెంటల్ మోడ్లో కూడా లైట్ థ్రిల్లర్, థ్రిల్లరే కాకపోతే లైట్ హార్టెడ్ థ్రిల్లర్. బ్రోచే థ్రిల్లరే, కామెడీ థ్రిల్లర్. బట్ బ్రోచే మీరు కథ అనుకుని మీరు హసిత్ స్వరూపు చేద్దాం అనుకున్నారు కాబట్టి అప్పుడు థ్రిల్లర్. నేను రాహుల్ గారుని దర్శకుడు ఉన్నాం కాబట్టి ఫన్ కూడా ఇదే. కరెక్ట్ కరెక్ట్. మీ ముగ్గురు హీరోలు చేద్దాం అనుకున్నారు. వివేక్ హీరో, ఇంకోళ్ళు వివేక్ హీరోగా ఉన్నప్పుడు ఇంకోటి హీరోగా ఉండలేదు. ఎందుకంటే కట్అవుట్ స్క్రీన్ ప్రెజెన్స్ అలా. 5 minutes టైం ఇస్తున్నా హసిత్, ఇష్టం వచ్చింది వేసేసుకో. నన్ను ఒక ప్రొడ్యూసర్ ఫోన్ చేసి వివేక్ ని హీరోగా పెట్టి వివేక్ చేస్తాడని అడిగాడు ప్రొడ్యూసర్. వివేక్ నే అడిగారు, అది మిమ్మల్ని అడిగారు. నన్ను అడిగారు, షూటింగ్ లో ఉన్నప్పుడు నన్ను వచ్చి అడిగారు. ఇంకా సినిమా రోజులు నన్ను అడుగుతుంటే మీ డైరెక్టర్ కదా అన్నాడు. నేను డైరెక్టర్ ఏంటి ఇదంటే నేను చేసే పని కూడా మీరే చేస్తారని చెప్పి చెప్తున్నారు. అంటే మనోని చూపించి హీరో అని అడిగారు. చాలా ఇది గుంటూరు మీ ఊరు కదా అని చెప్పి మీరే పంపారు అనుకున్నాను. తర్వాత తెలిసింది ఈడు పంపాడు. దానికి ఛాన్సెస్ వాడు ఎప్పుడు సినిమా రిలీజ్ మీది నాది కాదు, మనది. ఓకే, మృత్యు NJ అంటే సినిమాకి వెళ్తే తెలుస్తుంది. ఇప్పుడు చెప్పాలా మామూలుగా దాంట్లో ఏమనుకున్నారు అని. వాడి వాళ్ళ ఇంటర్వ్యూ అనగానే పోస్టర్ 10 సార్లు చూసి దాంట్లో ఏం అడగాలి ప్రజెంట్ గా. ఇప్పుడు నేను చాలా డీటెయిలింగ్ చూసాను దాంట్లో. వాడు అదిగాక కొంచెం త్వరగా వచ్చేసాడు ఈరోజు. చెప్పండి. మృత్యుంజయ అనేది ఒక మంచి సినిమాకి తగ్గ టైటిల్, బెస్ట్ టైటిల్ 200%. అది ఫస్ట్ ఇదే టైటిల్ అని చెప్పారు మనకి. ఈ సినిమా టైటిల్స్ అన్నీ చెప్పింది ముందు. తర్వాత చాలా రకాల టైటిల్ అన్నీ చూసినా దీనికి ఉన్న ఆ సౌండింగు బాగా ఈ కథకి ఇదే సెట్ అనుకుని మృత్యుంజయ్ అని పెట్టాము. అది ఎన్లో కాన్సెప్ట్ ఉంటుంది. ఎన్లో అది సినిమా నువ్వు చూడలేదా? చూసి చూడన్న ట్యాగ్ చేస్తున్నా. మేము చూసాం. అవునా? మరి మీరు చెప్పండి అయితే. చెప్పట్లా, కొంచెం లీక్ చేసి అడిగింది ఎవరు? నేనే, అలాగే వాళ్ళని అడుగుతున్నా. అదే మా డౌట్ వస్తుంది. ఇప్పుడు మేము చూసినట్టే మాట్లాడుతాం. ఎన్ అంటే అండ్ అని అనుకుంటున్నాను నేనైతే. మృత్యువుని జయించిన వాడు. థ్రిల్లర్ సినిమా నువ్వు ఇక్కడ చెప్తుంటే హుస్సేన్ భాయ్ అక్కడెక్కడ ఉంటే ఆయనకి అక్కడ గూస్ బంప్స్ వస్తాయి. అది సరే మీరు మొదలెట్టండి. కాదు, ఏంటి మీ క్యారెక్టర్ ఏంటి దీంట్లో ఆర్బిట్యూరీ యాడ్స్ చేసుకునే ఒక సాదా సీదా. సో అది కూడా చావుకి రిలేటెడ్. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేటివ్ ఇది అవ్వాలని క్రైమ్ బ్యూరోలో ఇంట్రెస్టెడ్. ఓకే. సో క్యారెక్టర్ అంతా కూడా కొంచెం వీటిల చుట్టే ఉంటుంది. ఆ ఇన్వెస్టిగేట్ చేసే పనులు ఉంటాయి కదా, ఆ మర్డర్లని లేకపోతే అదే కేసులు డీలింగ్. ఇది అదే ఒక న్యూస్ పేపర్ దీంట్లో కంపెనీలో ఆర్బిట్యూరీ యాడ్స్ అవి టైం పాస్ కింద జాయిన్ అవుతాడు. అది చేసుకుంటూ దానికి ప్రిపేర్ అవుతాడు. ఆర్బిట్యూరీ యాడ్స్ అంటే చాలా మందికి అది ఎగ్జాక్ట్లీ తెలియదు. అదే శ్రద్ధాంజలి కొంచెం ఎంత క్యారెక్టరే అదే. అలాగే మీరు అంటే మీకు కంప్లీట్ అసలు డిఫరెంట్ గేమ్ కదా ఇది. మీరు థ్రిల్లర్స్ ఇదివరకు చేశారు కానీ ఎంతో కొంత ఫన్ ఉండటం అవి ఇవి ఉన్నాయి. దీనిలో ఫన్ తక్కువ, ఫన్ అసలు లేదు. ఒక రకంగా చెప్పాలంటే జీరో ఫన్. సో మీకు భయ చెప్తున్నప్పుడు ఒకసారి మీరేం స్కెప్టికల్గా అరే ఏంటిది ఓకేనా మనం ఇప్పుడు వెళ్తున్న
ఫ్లోలో అనేది ఏమైనా అనిపించింది? థ్రిల్లర్కి ఎప్పుడు మనకి మంచి ఎమోషన్ తోడైతే డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనకి చిన్న పాప ఎమోషన్ ఉంది సినిమా, సూపర్. ఓకే, అదే కనెక్టింగ్. మేము బేసికలీ హుస్సేన్ చెప్తున్నప్పుడు మేమందరం షార్ట్ ఫిల్మ్స్ వచ్చాం కాబట్టి హుస్సేన్ మాకు ఓజీ షార్ట్ ఫిల్మ్ మేకర్. ఓజీ షార్ట్ ఫిల్మ్ మేకర్ ప్లస్ ఎస్పెషల్లీ థ్రిల్లర్స్ ఒక్కసారైనా హుస్సేన్ లా షార్ట్ ఫిల్మ్ చేస్తే చాలా. ఐ స్క్వేర్ ఒకటి, ఒంటి గంట ఒకటి, ఆ టెక్నికల్ గా షాడో సూపర్ షార్ట్ ఫిల్మ్. నేను ఏం చూడలేదు కానీ మనోడు మేము ఎగ్జైట్ అయ్యి మీతో చేస్తున్నాను అన్నప్పుడు డెఫినెట్లీ మనోడు థ్రిల్లర్ అది. ప్లస్ నేను దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే నేను చూశాను కాబట్టి బెస్ట్ పార్ట్ ఈస్ ఇట్ నెవర్ కమ్స్ అవుట్ ఆఫ్ ద స్టోరీ. ఇట్ స్టార్ట్స్ విత్ స్టోరీ. 2 hours ఉంటుంది లెంత్. సో ఇట్స్ వెరీ ఎంగేజింగ్ అండ్ దట్స్ ద బ్యూటీ అబౌట్ ఇట్. అండ్ దిస్ వన్ వెరీ పెక్యులియర్ పాయింట్. సో అది వెరీ నాకు ఫస్ట్ టైం ఒక థ్రిల్లర్లో అది ఎప్పుడు చాలా అన్టచ్డ్గా అనిపించింది అనమాట. సి ఎమోషన్స్ డ్రైవ్ అదంతా ఉంటుంది, బట్ ద వే దే ట్రై టు డిస్కవర్ థింగ్స్ అండ్ ఆల్ వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ద వే విష్ణు వాజ్ ఇన్ టు ద క్యారెక్టర్, సో ద వే హీ ఇన్వాల్వ్డ్ అండ్ ఆల్సో లైక్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఫర్ హిమ్ టు, ఎందుకంటే మన అందరం ఎప్పుడు విష్ణుకి రాసుకున్నా కూడా ఫన్ కామెడీ అటువైపు చిన్న ఇది ఉంటుంది కదా. సో దాన్ని చాలా వర్స్టైల్గా హీ రియలీ హ్యాండిల్ ఇట్ వెరీ వెల్. కొంచెం అంటే ఎమోషన్ ఎస్పెషల్లీ ఎమోషన్ దగ్గర డ్రాపే కొత్తది కాబట్టి కొంచెం ఒక 20 minutes కథలోకి వెళ్ళే వరకు కొంచెం కొత్తగా కనిపిస్తుంది అంతా. సో వన్స్ స్టోరీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆ పాపకి సంబంధించిన ఇది మొదలవుతుందో అక్కడి నుంచి లాస్ట్ వరకు ఇంకా ఎటు బయటికి వెళ్ళకుండా ఇంకా అది పట్టుకునే వెళ్ళిపోవటం అనేది ఒక రకంగా ఈజీగా అర్థమవుతుంది, బట్ థ్రిల్ అవుతూ ఉంటుంది. చాలా అది వెరీ ఎంగేజింగ్. మేము షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసినప్పుడు మాకు 4 సాలిడ్ షార్ట్ ఫిల్మ్ మేకర్లు, ఈయన హుస్సేన్ షా కిరణ్, నకమ గ్రీన్ అని చెప్పి వాళ్ళది ఒకటి, భరత్ కమ్మ మరో ప్రపంచం అని చెప్పి తీశారు, సుజిత్, తరుణ్ భాస్కర్, వీళ్ళ 5గురు. సో అది హుస్సేన్ షా కిరణ్ తో థ్రిల్లర్ స్పెషలిస్ట్ అనేవారు. ఆయన థ్రిల్లర్ స్పెషలిస్ట్ యాక్చువల్గా. అంటే షార్ట్ ఫిల్మ్స్ ఏవి ఆ స్పేస్ లో ఉండేవి కాదు, ఎవడు ఎక్స్ప్లోర్ చేయని షార్ట్ ఫిల్మ్. ప్లస్ చాలా టెక్నికల్ గా చాలా అందరికన్నా చాలా హై లెవెల్ వెరీ సుపీరియర్ ఉండేది. భరత్ భయ్య మరో ప్రపంచం, హుస్సేన్ షా ఎడిట్ షార్ట్స్ సూపర్ ఉండేవి యాక్చువల్గా. సో అసలు అది అది మీరు చేస్తున్నారు అన్నప్పుడు చాలా ఎక్సైట్. నాకు ఎప్పుడైతే హుస్సేన్ అప్పుడు చెప్పినప్పుడు మీతో చేస్తున్నా అన్నప్పుడు చాలా చూసాక ఏం ఫీల్ వచ్చింది? లేదు డెఫినెట్లీ అంటే వెన్ సి వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ అంటే నాకు అసలు నేను మీరు చేస్తున్నారని తెలుసు కానీ నాకు కథ తెలియదు, డెలిబరేట్గా వెళ్ళా. ఐ వాంటెడ్ టు బీ దట్ ఫస్ట్ ఆడియన్స్ అంతా చేసిన తర్వాత చూద్దాం అని చెప్పేసి ఐ వాంటెడ్ టు బీ దేర్. సో చూసిన వెంటనే ఫస్ట్ మీకు ఫోన్ చేశాను అసలు నేను. అంటే ఆ ప్లాట్ ట్విస్ట్లు కానీ ఎవ్రీథింగ్ అసలు ఎక్స్పెక్ట్ చేయాల. అంటే డ్రైవ్ అటు తీసుకెళ్ళిద్ది. సి ఎప్పుడైతే పాప ఎమోషన్ అదంతా ఉంటుందో చాలా మల్టిపుల్ వేస్ ఉన్నాయి ఎలా డీల్ చేస్తారు దాన్ని, బట్ దీన్ని డ్రైవ్ చేసిన విధానం ఇట్ వాస్ వెరీ ఇంకా మనోడి జోన్ అది. సో దిస్ ఈస్ వాట్ వీ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ హుస్సేన్ అండ్ హీ టోటల్లీ డెలివర్డ్ ఇట్. నాకు దీనిలో ఇంకొక ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఏంటంటే చూసినప్పుడు విలన్ క్యారెక్టరైజేషన్ టూ గుడ్ అది, వెరీ గుడ్ యాక్చువల్. అంటే చాలా స్ట్రాంగ్. అండ్ మీ ఇద్దరి మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ కూడా చాలా అదే చెప్తున్నా. అంటే అసలు ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అయిపోయిందా అని ఫీలింగ్ వచ్చింది. సెకండ్ హాఫ్ కథలోకి వెళ్ళిన తర్వాత మోర్ కొన్ని ఎపిసోడ్స్ ఐ విష్ ఐ కెన్ టాక్, బట్ అసలు కొన్ని యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దట్ ప్రాపర్ ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఆ కైండ్ ఆఫ్ ఎపిసోడ్స్ కానీ అన్నీ టూ గుడ్ డెలివరీ అయినాయి. నువ్వు చూడనట్టు ఎందుకున్నావు? లేదు నేను రికాల్ చేసుకుంటున్నాను. నేను స్క్రిప్ట్ కూడా చదివిండే. కొంచెం ఇంటెలెక్ట్గా ఏం అడుగుదాం అని చెప్పేసి ఆలోచిస్తున్నా. ఇంటెలెక్ట్గా ఏం అడుగుదాం, రెగ్యులర్ క్వశ్చన్స్ వీళ్ళందరూ రెగ్యులర్గా మాట్లాడుతున్నారు. కింద కమెంట్స్ లో వచ్చేసరికి హసిత్ క్వశ్చన్స్ ఇంట్రూగింగ్ అని ఏదో ఒకటి పెట్టాలన్నమాట. అదే కానీ ఓకే టేక్ యూర్ టైం. అంటే హుస్సేన్ భాయ్ అది నానక్ ప్రేమతోలో కూడా కంట్రిబ్యూషన్ ఇస్ ఇది కదా, అది చూస్తున్నా. పుష్పలో కూడా వర్క్ చేస్తాను. సుక్కు గారి ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది, ఇది ఆయన వస్తే ఆయన అడుగుదాం అనుకున్నా. ఆయన లేరు కదా, అది డిస్కస్ చేద్దాం ఒకసారి అని అనుకుంటుండే. మెసేజ్ పంపి. నువ్వు అంటే ఎవ్రీ టైమ్ హీ టెల్స్ నో అంటే హుస్సేన్తో మాట్లాడుతున్నా కూడా బికాస్ నాతో ట్రావెల్ అయ్యాడు కదా. సో అంటే నేను కపుల్ ఆఫ్ మై స్క్రిప్ట్స్ హీ వాస్ ట్రావెలింగ్ అండ్ ఆల్ ద కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ హీ గివ్స్ ఇన్ టు ద స్టోరీస్ ఈస్ వెరీ బ్రిలియంట్. అంటే ఐ కుడ్ అండర్స్టాండ్ లైక్ వై సుకుమార్ గారు హీ సో మచ్ లైక్
లైక్స్ హిమ్ అండ్ తను ఎవ్రీ స్క్రిప్ట్లో ఎందుకు ఇన్వాల్వ్ చేసుకుంటారు. ద కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఈజ్ వెరీ రాడికల్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. తను ద వే హీ అప్రోచెస్ టు ఎనీ ఒక క్యారెక్టర్ని కానీ ఒక సీన్ కానీ ఇట్స్ వెరీ స్పెషల్. సో అవన్నీ ఐ కుడ్ సీన్ మృత్యుంజయ్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఎస్పెషలీ బికాస్ విష్ణుది ఏజ్ చేసినా కూడా విల్ బీ వెరీ హ్యాపీగా, ఎస్పెషలీ వెన్ దిస్ ఈస్ కమింగ్ అవుట్. సో వీ ఫెల్ వెరీ హ్యాపీ, వీ వాంటెడ్ టు సీ హిమ్. ఎందుకంటే కామెడీస్ వీ నో హిస్ స్ట్రెంగ్త్, హౌ ఎవర్ హీల్ డీల్ ఇట్ టు ద కోర్, కమింగ్ అవుట్ ఆఫ్ హిస్ కంఫర్ట్ జోన్ అండ్ తను బయటకు వచ్చి చేస్తూ అది చేయడం అనేది చాలా బ్రిలియంట్ అనిపించింది. ఐ థింక్ ఆ అపార్ట్మెంట్ సీక్వెన్స్ మీరు ఇందాక అంటే చాలా మెటిక్యులస్ గా షూట్ వైజ్ కూడా వైజ్ ఆయన ఉంటారు, బట్ షూట్ వైజ్ కూడా అది అంత ఈజీగా దొరికే అపార్ట్మెంట్ కావాలనుకుంటా. ఫేసింగ్ బయటికి ఉండేలాగా చాలా కష్టపడ్డారు. ఇంట్రెస్టింగ్ ఇంటర్వల్ సీక్వెన్స్ అది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సీక్వెన్సెస్. మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించింది ఏది చేసేటప్పుడు? ఇంటర్వల్ సీక్వెన్స్ ఛాలెంజింగ్, పెద్దంత ఛాలెంజింగ్ ఎలా అవ్వాలా. క్లైమాక్స్ కొంచెం కష్టపడ్డారు అనిపించింది. క్లైమాక్స్ కొంచెం ఎక్స్ప్రెషన్ లేకుండా కొంచెం సెటిల్డ్గా వెళ్ళాలి కదా, అది చాలా ఛాలెంజ్ యాక్చువల్లీ. ఇది థ్రిల్లర్లో అది పర్ఫార్మెన్స్ ఉండాలి, అట్ ద సేమ్ టైం అది ఓవర్గా ఎమోట్ చేసినట్టు ఉండకూడదు, చాలా సటిల్గా వెళ్తూ అది ఎమోషన్ కరెక్ట్గా సస్టైన్ చేయడం అనేది. ఫోన్ చేసి ఏంటి బై ఎలా నడుస్తుంది అంటే హ్యాపీగా ఉంది బ్రో, పెద్ద డైలాగులు లేవు, అన్నీ ఒక్కొక్క వర్డ్లే, అవును వస్తున్నా ఉంటా, ఏం చేసినా కలర్ఫుల్ చేయాలి. సో డైలాగులు లేకపోతే ఆయన చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేశారు. యాక్చువల్లీ మీరు ఫోన్ చేసినప్పుడు స్పెషల్ గా షార్ట్లు అదిరిపోయాయి అని చెప్పింది చాలా తక్కువ వాటికి చెప్తారు మీరు. అంటే మజా వస్తుంది స్టేజింగ్ ఇదంతా ఇక మాట్లాడతారు, కానీ షార్ట్స్ అయితే భలే పెడుతున్నాడు అనే ఒక స్పేస్ అది ఫస్ట్ ఈ సినిమా నుంచి విన్నాను ఈ నుంచి. సో డిఫరెంట్ కలర్ బాగుంది, అంటే ఆ టొనాలిటీ కానీ. సో వాట్ ఎవర్, ఈవెన్ సాగర్ కదా విద్యాసాగర్ డిఓపి, సో తను కూడా చాలా బాగా ఎవ్రీథింగ్. ఇట్స్ అ వెరీ ప్రాపర్ ప్లాన్ ప్రాజెక్ట్. సో దాన్ని కరెక్ట్గా